సో మొత్తం కూడా విష్ణుమూర్తి దశావతారాలు అనమాట. అన్ని దశావతారాలు ఇక్కడ ఉన్నాయి. పైన మనకి ఇంకొకటి కృష్ణుడు, రాధ, గోపికలు. సో ఈ బొమ్మ మొత్తం అంతా ఇక్కడ ఒక చెట్టు కింద వాళ్ళంతా ఉన్నట్టు ఇక్కడ మొత్తం చెక్కారనమాట. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. బరువు కూడా చాలా ఎక్కువ ఉంటుంది, అసలు లెగట్లేదు. మై గాడ్, చాలా వెయిట్ ఉంది కదా. ఇది ఏం లేదు, ఇది ఎత్తి చూడండి, వెయిట్ ఉంది అసలు, కదలట్లేదు అది కొంచెం. ఇది నంది బ్యాక్ సైడా సార్? అవును. ఓకే, ఈ స్టోన్ కూడా వదిలిపెట్టలేదు మీరు. తెలుసు, అది ధ్వంసం అయిపోయినప్పుడు దాని బ్యాక్ ఒకటి తీసుకొచ్చి ఇక్కడ అరేంజ్ చేసేసారనమాట. ఇది ఎన్ని సంవత్సరాలది సార్? ఇది 9th century. 9th century, ఓకే. సో ఇది ఎక్కడ కలెక్ట్ చేశారు? అది అడగకండి. పూజా రూము. అయితే ఇది పాతకాలంలో దుఃఖనం షటర్ ఉండేది. అయితే ఈ షటర్ నేను పెద్ద పెట్టుకున్నాను, ఎందుకంటే ఇది ఓపెన్ చేస్తే మొత్తం అయిపోతుంది పూజ చేస్తే. నాకు ఈ మంచం 2 కాలు దొరికితే ఇక్కడ పెట్టుకున్నాను, ఒక 6 దొరికితే పైన పెట్టుకున్నాను. ఇది కాస్ట్ ఐరన్ రైలింగ్స్. ఇప్పుడు నా అమ్మ అంటది సాయంత్రం పుట్టుకు లైట్ పెట్టాలని దేవుడికి. ఇప్పుడు ఆయనే కోట్లు సన్ చేసిండు, ఆయనకి మనం ఏం లైట్ చేసి పెడతాం? ఆమె చెప్పిన దానికి లోపల లైట్ పెడితే మా కూడా లైట్ వస్తుంది. అయితే అది లైట్ వేస్ట్ కదా. ఓకే, ఓపెన్ చేయొచ్చు? అవును, తప్పకుండా. ఆ బొబ్బస్కాయ మా ఇంటికి ఇలా వచ్చింది. అది ఏంటి సార్? అది బొబ్బస్కాయ, పపాయ. అయితే మొదటి ఉంది అని దేవుడికి పెట్టాము. ఓకే, నైస్. సార్ ఈ అరేంజ్మెంట్స్ ఎట్లా చేశారు? అయితే ఇది నేను హర్మందర్ సాబ్ గోల్డెన్ టెంపుల్ చెప్తుంది. అయితే అది మోడల్. అయితే గోడ కడుతున్నప్పుడు నేను లోపల పెట్టేసాను. ఓకే, ఆల్రెడీ ముందే ఇన్స్ట్రక్షన్ ఇచ్చేసారు. అవును. సో ఇలా ఉండాలి అని చెప్పి. సో నైస్ ఐడియా సార్. దీనికి లైటింగ్ కూడా అరేంజ్ చేశారా? అవును, ఒక కింద ఒక పైన. కింద లైట్ అట్లానే వస్తుంది, నేను పైన కూడా పెట్టినాను. ఓకే, నైస్, చాలా మంచి ఐడియా సార్. అండ్ నెక్స్ట్ ఒక సైడ్ అంతా కూడా మనకి హాల్లో, వన్ సైడ్ అంతా మనకి అన్ని సిట్టింగ్ ఏరియా లాగా అరేంజ్ చేశారు కదా. ఇంకొక సైడ్ వచ్చేసి మనకి డైనింగ్ వచ్చేసింది అండ్ కిచెన్ ఇచ్చేసారనమాట, ఓపెన్ కిచెన్ అనమాట. సో దీనికి కూడా ఏదో చరిత్ర ఉండే ఉంటుంది, ఎందుకంటే ఏది కూడా వదిలిపెట్టట్లేదు. సో దీని చరిత్ర ఏంటనేది తెలుసుకుందాం. సో దీనికి ఏంటి సార్ హిస్టరీ ఉందా? ఇది నాకు 4 కార్బన్స్ దొరుకుతాయి. ఓకే. అయితే దీంతో నేను వీల్ చేస్తున్నాను. 5 చైర్స్ నా అమ్మ దగ్గర ఉండే, అయితే ఆమె ఇస్తే ఒక చైర్ తీసుకున్నాను. ఇంకా 2 ఆర్చెస్ దొరికితే అక్కడ బెంచ్ చేసుకున్నాను. ఓకే. 4 కాలు దొరికింది మంచిది, దానికి బెంచ్ చేసుకున్నాను. ఇంకా మొత్తం యూటిలిటీ వాటర్ అక్కడ నుంచి ఇక్కడ బనానాకి వస్తాయి. మీకు అరటి పండు కనిపిస్తున్నాయా? అది మొత్తం యూటిలిటీ వాటర్ తోటి మళ్ళీ ఇక్కడ నుంచి మళ్ళీ వెజిటబుల్స్ కి వెళ్తాయి. సో వెజ్జెస్ అన్ని కూడా మీరు ఇక్కడ చేసేస్తున్నారు కొంచెం. ఓకే, ఇది స్టోన్, ఈ స్టోన్ ఏంటి సార్? ఈ స్టోన్ కి ఒంగోలు గ్యాలక్సీ చెప్తారు. ఒంగోలు నుంచి ఉంది ఇది. ఇది మనకి ఒట్టి 3 feet దొరుకుతుంది, 3.5 feet కూడా దొరుకుతుంది. ఒక ఛాన్స్లో నాకు తెలిసిన వాళ్ళు ఎక్స్పోర్ట్, దిస్ ఇస్ 5 feet 9 inches. అయితే ఇంత పెద్ద దొరకదు. అయితే నేను కట్ చేయలే, ఇట్లా పొడుగ్గా ఉండే, అయితే కట్ చేసేసి 5 feet by 9 inches టేబుల్ చేసుకున్నాను. ఇదేంటి సార్ దీని మీద, డైనింగ్ మీద? ఇది గొంత పొంగనాలు చేసేది. గొంత పొంగనాలు, ఇది పాతకాలంది. ఉల్టా చేస్తే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, నేను ఉల్టా పెట్టుకున్నాను. సో ఇలా రివర్స్ పెట్టుకుంటే కొంచెం అందంగా ఉంది కాబట్టి సో ఈ విధంగా అరేంజ్ చేశారు. పాతకాలంలో గుంత పొంగనాలు దీని మీదే అరేంజ్ చేశారనమాట. ఇప్పుడు మాత్రం డిఫరెంట్ వచ్చేస్తున్నాయి, నాన్ స్టిక్, ఐరన్ అట్లాగా. ఓకే, నైస్, చాలా పెద్దగా ఉంది సార్. ఓకే. అండ్ ఇంకొకటి ఇక్కడ సిట్టింగ్ లాగా ఒక బెంచ్ లాగా అరేంజ్ చేశారు. ఎంత బాగుంది సార్ ఇది. 4 మంచి హాయిగా కూర్చోవచ్చు, 4 హాయిగా కూర్చోవచ్చు అంట. బాగుంది, డిజైన్ కూడా చాలా బాగుంది సార్ ఇది. అయితే 2 పీసెస్ దొరికినాయి ఆర్చ్ది, అయితే చేసుకున్నాను. కాల్ దొరికితే కింద పెట్టుకున్నాను. ఓకే, దేనికి దానికి సపరేట్ అనమాట. ఈ పైది ఒక సపరేట్ గా దొరికింది, ఇది ఒక సపరేట్ గా దొరికింది, దీనికి కాళ్ళు సపరేట్ గా దొరికినాయి. ఈయన చక్కగా అరేంజ్ చేసేసుకున్నారు సిట్టింగ్ ఏరియా. నైస్. లేతే ట్రీస్ కట్ చేసుకుని కొత్తది తయారు చేయాలి. సో ట్రీస్ కొట్టడం ఆయనకి ఇష్టం లేదు కాబట్టి ఈ విధంగా అరేంజ్ చేస్తారు. నాకు పూల్ అట్లా కట్ చేసేసి పెడతారు, నాకు ఇష్టం లేదు. దానికోసం చెట్లు పెట్టుకుంటాను, పూలు పెట్టుకోను. ఓకే, సో పూల చెట్లు కూడా ఈయన ఎక్కువగా పెంచరంటండి. ఈ విధంగా ఇలాంటి చెట్లే ఎక్కువగా ప్లాంట్స్ పెంచుతారంట. ఎందుకంటే ఆ పువ్వుల్ని కోయడం ఆయనకి ఇష్టం లేదు. సో జంతువుల్ని చంపి తినడం ఇష్టం లేదు, అండ్ ప్లాంట్స్ని కూడా కట్ చేయడం ఇష్టం లేదు, వాటర్ని కూడా వేస్ట్ చేయడం ఇష్టం లేదు. అంతే కదా. సో నేచర్ని కాపాడుతున్నారు అనమాట.